బడంగ్పేట్ సర్కిల్ జిల్లెలగూడ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ భర్త లక్ష్మణ్ తమ గూడును కూల్చి గూండాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సాయం మల్లమ్మ పెద్ద మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లెలగూడ కమలానగర్లో గత 30 సంవత్సరాల నుండి గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్న తమపై బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ రేఖ భర్త లక్ష్మణ్ గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధులపై దాడికి పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. గుడిసె స్థలంపై 2014 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇది మాది అని దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు. ఇదే అంశంపై గతంలో ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. న్యాయంగా పేద ప్రజల తరఫున నిలబడే నాయకులే ఈ విధంగా పేద ప్రజల గూడును గుంజుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాలుగా గుడిసెలో ఉంటున్న వృద్ధులకు న్యాయం చేయాలని అధికారులను నాయకులను వేడుకున్నారు. సాయం వెళ్ళమ్మ ఇంతవరకు ఇప్పుడు ఇది చెప్పి టాకీలు ఉంటే సారు చెప్పి టాకీలు ఉంటే ఏమన్నాడు ఈయన లక్ష్మణ్ చిన్ని ఈయన జంగాలు అయిన డోరు పెట్టిస్తుండే ఇక్కడ చెప్పి టాకీలు కలుపుతా అంటుండు. వద్దు చిన్ని ఇక్కడ పెట్టనీయకు, ఇక్కడ పెడితే మనకు పిల్లలు జల్లలు ఉంటారు, మన రేపు చిన్న చిన్న దావత అయితే పిల్లలు ఉంటే ఆడుకుంటారు చేస్తారు, ఇక్కడ పెట్టలేదు మనం అందరం ఎగబడాలి అలా మీదకి అన్నాడు సారు. సరే అని మేము అందరం ఎగబడ్డాం వాళ్ళ మీదకి. అలా ఎగబట్టి ఇక్కడ పెట్టుకోవాలి, అలా అన్యాయం అక్కడ పెట్టుకోరు, అలా అయిపోయింది. ఈయన లోపల బట్ట చేపించుకోండి సార్, మాకు తెలియదు. ఇప్పుడు మీ గుడిసెను ఎవరు కూలగొట్టారు? అసలు ఆయన కూలగొట్టించండి ఇద్దరు పెట్టి. ఓ రాత్రి కాడ వచ్చి ఇద్దరు కుండగాలు వచ్చారు, ఇట్లా మూతి కట్టుకోరు, బట్ట కట్టుకొని కట్టెలని ఇడుస్తారు. ఏంది కట్టెలు ఇడుస్తారు అని బయటకు వెళ్ళాం. ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే పండుకున్నాం. గట్టెలని ఇడుస్తుంటే ఎవరు ఎవరు నేను లేచి సపరేట్ కుక్కలా నక్కలా ఏంది పిల్లులా అని వచ్చేసి మనుషులు ఏంది అయ్యా ఇట్లా మామ నోరు ముస్తే చంపేస్తాను, నోరు తెరిచి చంపేస్తాడు. నా ఇంత సొమ్ము ముసలి మేము ఎక్కడ పోతాం సార్ రాత్రి పిల్లలు అంట్లో పోయారు. పిల్లలు లేకపోతే వాళ్ళ మీదనే ఎవరు తెలియదు సార్, తెలియదు సార్. ఇటు గుర్తుపడతాం సార్ మేము ముందే నాకు అల్లా పడి ఆయనకు చెవులిన పడి కాల్ చేస్తారా మేము గుడిసె ఉడబికల్లా మిమ్మల్ని చంపేయాలనా అని సగం గుడిసె ఉడబికేసి పోయిర్రు. తెలియని ఆమె పెద్ద మనిషి ఎట్లా చెప్తుంది చీకట్ల, వాళ్ళు ఓలైంది తెలియదు మాకు. చీకట్ల చంపేస్తాం అంటారు వాళ్ళు, ఎవరికన్నా చెప్తే మేము చంపేస్తాం, నువ్వు గుడిసె తీస్తావా తీయవా అని అన్నాడు. అన్నాక కొంచెం తీసేసిండు, కొంచెం తీసినాక వర్షం వస్తుంది మొత్తం, నేను ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చిన బియ్యం దర్శనం, కింటల్ బియ్యం దర్శనం, బట్టలు దర్శనం, బీరువాలు అన్ని తడిచిపోయినాయి. తడిచిపోయినాయని మొత్తం ఉడబీకినాం. ఉడబీకి మొత్తం సగం తీసినాం. సగం కట్టేసరికి ఇక నేను చేసుకున్న పనులకు వచ్చి బెదిరిస్తుండు. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, మీరు ఎట్లా కడతారు? లక్ష్మణ్ అంటే ఆయన కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు లక్ష్మణ్. నేను ఈ నుంచి అందాక రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, మీరు ఎట్లా కడతారు? మీరు కట్టకరి, కేసు అవుతుంది మీరు కడితే అని చెప్పి వాళ్ళకి బెదిరించి వాళ్ళకి పంపించేసిండు. పంపించి ఎవరో తెలియని ఆమె ముక్కు ముఖం తెలియదు ఆమెను ఇంటికి తోలుకొచ్చిండు. ఆమె ఎవరో మాకు కూడా తెలియదు, ఒక ఆమె ఇంకా ఆయన ఆమెకు అమ్మినట్టుగా ఆమెను తోలుకొచ్చిండు. ఆమంటది నేను కొన్నా ఇది నువ్వు గుడిసె ఎట్లా కడుతున్నావు అని మా మీదకి దౌర్జన్యానికి వచ్చిర్రు ఇద్దరు. వీళ్ళిద్దరు వాళ్ళు మొత్తం ఇంటిలాలు లక్ష్మణ్ వాళ్ళు కట్టనీయలే గుడిసె. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిర్రు, పిలిపించి ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారు కట్టొద్దు ఆడికొచ్చి మాట్లాడుకోండి అని కేసు పెట్టిండు మా మీద. 30-40 ఏళ్ళ సంది దీనే ఉంటున్నావు. మరి ఆయన అప్పుడు అనుకున్నప్పుడు ఓరింటి ముంగల వాళ్ళకే అన్నోడు మరి మాకు తెలియకుండా చేసుకోండు. మరి తర్వాత పక్క గురి చేసినప్పుడు మాకు తెలిసింది కానీ అంతవరకు నా జాబ్ కొనుక్కుంటూ నేను పట్ట చేసుకున్నా అని ఆయన డిమాండ్ చేస్తుండు. మేము ఇక్కడ వెనక సైడ్ ఉంటాము. అయితే ఇక్కడ ఈ గొడవ అవుతుందని మా అన్న ఏం చేసిండు, వీడియోలు పెట్టిండు ఫోన్లో. ఏమైందని నేను వచ్చిన, అయితే ఇట్లా దారైంది చెలా ఇట్లా వేస్తుర్రు అని చెప్పిండు. సరే అని మేమేం చేసినామంటే సబిత మేడం కాడి పోయినాం. మేడం దగ్గర పోయి మాట్లాడతామని నేను చూసుకుంటా, నేను మాట్లాడతా ఆయన పిలిచాను. ఇంతవరకు ఆ మేడం ఏది ఇయ్యలే. ఈ ముసలాయన ఇంతవరకు వారం రోజుల సంది తిండి తింటలేడు, ఆ ఇంట్లో వంతలేడు, తిండి లేదు అసలు. ఇప్పుడు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే మీరే న్యాయం చేయాలి. ఇప్పుడు 2014లో ఇల్లు ఇది జాగా కొనుక్కుని అన్నారు కదా, జాగా కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వచ్చి మేము ఇట్లా పలానా జాగా కొనుక్కున్నాము మీరు వెళ్ళిపోండి అమ్మ అని అంటే అయిపోతుంది. ఇప్పుడు అంతా పీకి కట్టినాక మళ్ళీ ముసలి మీద దారి లేదు కదా. మా పెద్దమ్మలకి న్యాయం జరగాలి. ఏంటంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి ఉన్నా కాబట్టి ఇక్కడ పుట్టినా కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఇక్కడే గుడిసెల్లో ఉర్రు. మాది ఈ ఏరియాలో 30 ఫీట్ల రోడ్ ఉండే సార్. ఈ మధ్యలోకి వెళ్ళి 30 ఫీట్ల రోడ్డు మధ్యలో కొంచెం ముందు రోడ్డుకు కొంచెం ముందుకి నాలా ఉండే. గవర్నమెంట్ ఇది అన్నట్టే కదా ఇది.
మేము 4 ఇండ్లము మాకు ఫంక్షన్లు కానీ ఏది చేసినా మాకు ప్లేస్ ఉండాలని చెప్పేసి కొట్లాడినాం. అందువల్ల వాళ్ళు ఏం చేసిరు, ప్లేస్ వదిలేసిరు పక్కన ఫ్లాట్ వాళ్ళు. అందులో మేము కొట్లాడితే అందులో వాడొకడు లక్ష్మణ్ అనేటైనా ఆయన ఒకడు మాతో పాటు కొట్లాడి మాకు తెలియకుండా ఆయన సొంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుండు. ఈ రోజు నాది అని కొట్లాడుతుండు. 20 ఏళ్ల కింద అందరిది అని చెప్పేసి ఇప్పుడు 2014లో ఆయన పేరు మీద చేయించుకొని నాది అని కొట్లాడుతుండు. ఏమన్నా అంటే దాడికి దిగుతురు, మాటలు గలీజ్ మాటలు అంటూరు. ఆ ముసలోళ్ళకి ఇల్లు లేదని చెప్పేసి ఏదో మరమ్మతులు చేయించుకోనికే గుడిసె ఇప్పితే నువ్వు అట్టొద్దని చెప్పేసి మాటలు అనడం ఫ్యామిలీ మొత్తం వస్తురు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.